Hello everyone, welcome to aptitude session. In this session, I am going to discuss problems on time and work. Question number 1. Aisha can complete a piece of work in 16 days. Bharat can complete the same piece of work in 8 days. If both of them work together, in how many days can they complete the same piece of work? So it's a model 1, basic model only. Aisha can do a piece of work in how many days? 16 days. A can do that work in how many days? 16 days. ఇక్కడ రాసుకోమని చెప్పినాను. దిస్ ఇస్ అ టోటల్ నంబర్ ఆఫ్ డేస్. దిస్ ఇస్ అ పర్ డే వర్క్. And Aisha can do a work in how many days? 16 days. And Bharat can do the complete the work in how many days? Only 8 days. A 16 ఇచ్చాడు, B ఎంత అండి? 8 days. అండ్ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఏ అండ్ బి టుగెదర్ ఫినిష్ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? ఏ అండ్ బి టుగెదర్ ఫినిష్ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ టోటల్ వర్క్ అని చెప్పి ఉన్నాం. టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు కాబట్టి 16 కి 8 కి ఎల్సిఎం తీసుకోమని చెప్పి ఉన్నాను. 16 కి 8 కి ఎల్సిఎం ఎంత అండి? 16. యువర్ టోటల్ వర్క్ ఈ 16. టోటల్ వర్క్ 16 అన్నప్పుడు ఏ 1 days వర్క్ నథింగ్ బట్ వాట్ ఇయర్ 1. 16 pages రాయడానికి 16 days టైం తీసుకుంది. 1 days వర్క్ నథింగ్ బట్ వాట్ ఇయర్ 1. అండ్ బి 16 papers ని 8 days లో ఫినిష్ చేస్తున్నాడు కాబట్టి 1 day లో ఎన్ని ఫినిష్ చేస్తారండి? 2 papers ఫినిష్ చేస్తారు. రైట్. ఏస్ 1 days వర్క్ ఇస్ 1 అండ్ బిస్ 1 days వర్క్ ఇస్ 2. టోటల్ 1 days వర్క్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ ఎంతండి? 3. 1 days వర్క్ ఎంత వస్తుందండి? 3. సో ఏ ప్లస్ బి 1 day లో 3 papers రాస్తున్నప్పుడు టోటల్ 16 pages ఉంటే 16 pages రాయడానికి ఎంత టైం పడుతుంది సార్? 16/3. దట్ ఈస్ ఈక్వల్ టు 5/1/3. 5/1/3. సో ఎలాబొరేటెడ్ గా మోడల్ 1 లో డిస్కస్ చేయడం జరిగింది అండి. ఒకసారి చెక్ చేసుకో. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. A and B together can complete the same piece of work in 8 days. In how many days can B alone complete the same piece of work? Right? A, B, A and B. As per question only, question reading plays major role. A can complete a piece of work in how many days? 12 days. This is total number of days అని చెప్పి ఉన్నాం. అండ్ దిస్ ఈజ్ పర్ డే వర్క్. ఇక్కడ టోటల్ వర్క్ రాయమని చెప్పి ఉన్నాం. ఏ 1 days వర్క్, ఏ కెన్ డూ దిస్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 12 days. అండ్ క్వశ్చన్ లో ఏ అండ్ బి టుగెదర్ ఫినిష్ దిస్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అండి? 8 days అని చెప్పి ఉన్నాడు. రైట్. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎల్సిఎం ఆఫ్ దిస్. 12 కి 8 కి ఎల్సిఎం నథింగ్ బట్ వాట్ హియర్? 24. So your total work is 24. ఏ 24 papers రాయడానికి 12 days టైం తీసుకున్నాడు. సో ఏ కెన్ ఫినిష్ దిస్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 12 days. సో 1 days వర్క్ ఆఫ్ ఏ నథింగ్ బట్ వాట్ హియర్? 2. 12 2s are 24. నెక్స్ట్ వాట్ అబౌట్ హియర్? ఏ అండ్ బి 2 members కలిసి రాస్తే 24 papers రాయడానికి ఎన్ని డేస్ తీసుకుంటుందండి? 8 days టైం తీసుకుంటున్నారు. సో 1 days వర్క్ ఆఫ్ ఏ అండ్ బి, 1 days వర్క్ ఆఫ్ ఏ అండ్ బి becomes what here? 3. 1 days వర్క్ ఆఫ్ ఏ అండ్ బి becomes what here? 3. సో ఏ's 1 days వర్క్ is 2, ఏ ప్లస్ బి's 1 days వర్క్ is 3. ఏ 2, ఇక్కడ ఏ అండ్ బి, ఏ ఎంతండి? 2 ప్లస్ బి మస్ట్ ఎన్ని పేపర్స్ రాయాలి? 1 paper రాయాలి. సో బీస్ 1 days వర్క్ ఎంత అండి? 1. 1 day వర్క్ 1 అయినప్పుడు 24 papers రాయడానికి ఎంత టైం పడుతుంది? 24 days. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ హియర్? 24 days. నెక్స్ట్ క్వశ్చన్. అజయ్ కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days వైల్ విజయ్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 12 days. ఇఫ్ దే వర్క్ టుగెదర్ అండ్ కంప్లీట్ ఇట్, ద పోర్షన్ ఆఫ్ ది వర్క్ డన్ బై అజయ్ ఈస్. ఓకే, క్వశ్చన్ రీడింగ్ ప్లేస్ మేజర్ రోల్ అండి. ఈ క్వశ్చన్స్ అన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి డిఈలో చాలా యూజ్ అవుతుంది. సో క్వశ్చన్ రీడింగ్ చాలా 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 ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇంకొకసారి క్వశ్చన్ చదువుతున్నా చూడు.
Ajay can complete a piece of work in how many days? 6 days. So two friends are here. Ajay and Vijay. Ajay and Vijay. Ajay can complete a piece of work in how many days? 6 days. సో మనకు తెలుసు కదండి టోటల్ నంబర్ ఆఫ్ డేస్. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? పర్ డే వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అజయ్ కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? 6 days. Vijay can complete same piece of work in how many days? 12 days. 12 days. Okay. Yes, 1 days వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ వీస్ 1 days వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్దర్ మనం ఏం చేసుకోవాలంటే ఇనీషియల్ గా టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ వర్క్ 6 కి 12 కి ఎల్సిఎం ఎంత అండి? 12. 6 కి 12 కి ఎల్సిఎం ఎంత అండి? 12. రైట్. 6 12 6 12 కి ఎల్సిఎం 12 అయినప్పుడు 1 days వర్క్ ఎంత వస్తుంది? 2. 1 days వర్క్ ఎంత అండి? 2. విజయ్స్ 1 days వర్క్ ఎంత అండి? 1. విజయ్స్ 1 days వర్క్ 1. రైట్. అజయ్ అండ్ విజయ్. సో ఇద్దరు కలిసి రాస్తే 1 day లో ఎన్ని పేపర్స్ రాస్తారు? 3 papers రాస్తారు. సో టోటల్ 12 papers. పర్ డే 3 papers రాస్తున్నప్పుడు టోటల్ ఎంత అవుతుందండి? 4. వై? బికాస్ 12/3 3 1s 3 4s. సో అజయ్ అండ్ విజయ్ ఇద్దరు కలిసి చేస్తే ఆ వర్క్ 4 days లో ఫినిష్ అవుతుంది. బట్ క్వశ్చన్ ఏం అడిగాడు అనేది మనకి ఇంపార్టెంట్. క్వశ్చన్ అంటే ఏ అండ్ వి అంటే అజయ్ అండ్ విజయ్ ఎన్ని రోజులు ఫినిష్ చేశారని చెప్పేసి అడిగారా? లేదు. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ద పోర్షన్ ఆఫ్ వర్క్ డన్ బై విజయ్, ద పోర్షన్ ఆఫ్ ది వర్క్ డన్ బై అజయ్. సో అజయ్ యొక్క పోర్షన్ చూడాలి. టోటల్ 12 papers ఉన్నాయండి. టోటల్ 12 papers అజయ్ అండ్ విజయ్ ఇద్దరు కలిసి 4 days లో ఫినిష్ చేస్తున్నారు. అజయ్ 1 days వర్క్ 2. అజయ్ 1 days వర్క్ 2 అయినప్పుడు 4 days లో ఎంత వర్క్ చేస్తారు? 8 వర్క్ చేస్తారు. ఎంతండి? 8. విజయ్ 1 days వర్క్ ఇస్ 1. 4 days వర్క్ ఎంతండి? 4. అంటే టోటల్ 12 papers లో 8 papers అజయ్ రాశారు, 4 papers ఎవరు రాశారు? విజయ్ రాశారు. 4 papers విజయ్ రాశారు. సో పోర్షన్ ఆఫ్ ది వర్క్ అంటే 8. అజయ్ రాసిన పేపర్స్ ఎంతండి? 8. టోటల్ పేపర్స్ ఎన్ని ఉన్నాయండి? 12 papers. అజయ్ రాసిన పేపర్స్ 8 అండ్ టోటల్ పేపర్స్ 12. 4 2s 4 3s దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతండి? 2/3. ఆన్సర్ 2/3 వర్క్ చేశారు. అంటే 2/3 అంటే మీనింగ్ తెలుసు కదండి. టోటల్ 3 papers లో 2 papers ఎవరు రాస్తున్నారు? అజయ్ రాస్తున్నారు. సో పోర్షన్ ఆఫ్ ది వర్క్ డన్ బై అజయ్ ఈజ్ 2 అని చెప్పొచ్చు. సార్ ఇదంతా చేయాలా? ఓవరాల్ గా చేయొచ్చా అంటే చేయొచ్చండి. ఓవరాల్ ఏంటంటే సింపుల్ గా ఇక్కడ 2:1 రేషియో వచ్చేసింది కదా. 2:1. సో అజయ్ ఎన్ని పార్ట్స్ చేస్తున్నారు? 2 parts చేస్తున్నారు. విజయ్ ఎన్ని పార్ట్స్ చేస్తున్నారు? 1 part. టోటల్ ఎన్ని పార్ట్స్? 3 parts. 3 parts లో అజయ్ ఎన్ని పార్ట్స్? 2 parts. కాబట్టి ఆన్సర్ 2/3. సో అజయ్ పోర్షన్ 2, టోటల్ పోర్షన్ 3, 2/3. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. A and B can do a piece of work in 18 and 24 days respectively. This worked together for 8 days and A left the remaining work finished by B in. Right here. So regular story. A and B. A can do a work in how many days? 18 days. B can do that work in 24 days. This is a total number of days and this is your total work. ఇక్కడ ఏం రాయాలి? పర్ డే వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్ డే వర్క్. సో టైమ్ అండ్ వర్క్ లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇదే వేలో తీసుకెళ్లొచ్చు అని చెప్పి ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎల్సిఎం ఆఫ్ దీస్ టూ. 18 కి 24 కి ఎల్సిఎం ఎంత అండి? 72. ఏస్ 1 days వర్క్ ఎంత అండి? 4. బీస్ 1 days వర్క్ ఇస్ 3. సో ఏస్ 1 days వర్క్ ఇస్ 4, బీస్ 1 days వర్క్ ఇస్ 3. ఎలా తీసుకున్నాం? 72 papers ని 18 days లో ఫినిష్ చేస్తున్నారు కాబట్టి 72/18 చేస్తే 1 days వర్క్ ఎంత అండి? 4. అండ్ నెక్స్ట్ 72 వర్క్ ని 24 days లో ఫినిష్ చేస్తున్నాం కాబట్టి 1 days వర్క్ ఎంత అండి? 3. ఎస్. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్స్ వరకు ఏ అండ్ బి టుగెదర్ గెట్ ఫినిష్ దట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అవి ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్ డిఫరెంట్ గా ఇస్తున్నాడు. ఏం డిఫరెంట్ గా ఇచ్చాడు సార్ అంటే
దిస్ వర్క్ టుగెదర్ ఫర్ హౌ మెనీ డేస్? 8 days. సో ఏ అండ్ బి ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారండి. ఓకే, ఏ అండ్ బి ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు కాబట్టి ఏ అండ్ బిస్ 1 days వర్క్ తీసుకుంటున్నా. 1 days వర్క్. ఏ 1 days వర్క్ 4, బిస్ 1 days వర్క్ 3. 1 days work of A 4, B's 1 days work 3. 4 plus 3 becomes what here? 7. 7 అనేది ఏంటి? 1 days work of A and B. 1 days work of A and B. So వీళ్ళిద్దరు how many days work చేశారండి? How many days they worked? 8 days. ఎంతండి? 8 days. So 7 8s ఎంతండి? 56. 56. టోటల్ వర్క్ 72 వర్క్ లో 56 వర్క్ ఫినిష్ అయిపోయింది. ఇన్ హౌ మెనీ డేస్? 8 days లో వర్క్ ఫినిష్ అయిపోయింది. రైట్. సో 72 వర్క్ లో 56 వర్క్ ఫినిష్ అయిపోయింది. రిమైనింగ్ వర్క్ ఎంతండి? 16. రిమైనింగ్ వర్క్ ఎంతండి? 16 ఉంది. సో ఈ 16 పేపర్స్ ఎవరు రాయాలని చెప్తున్నారు? అక్కడ నుంచి ఏం జరిగింది ఒకసారి చూస్తే, they work together for 8 days and A left from the work. A వెళ్ళిపోయినాడండి. A లెఫ్ట్ అయినప్పుడు రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి? ఇట్ మస్ట్ బి డన్ బై B. సో B's 1 days work is 3. B's 1 days work is 3. B 1 day ఎన్ని పేపర్స్ రాస్తున్నారు? 3 పేపర్స్. సో 16 పేపర్స్ రాయడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే, ఆ 16/3, ఆ 3 1s 3 5s 15, రిమైనింగ్ 1 ఉంటుంది. 5 1/3. 5 1/3 days. So remaining work done by B in how many days అండి? 5 1/3 days. రైట్. ఇక్కడ క్వశ్చన్ 2 ways లో అడగచ్చు. ఇక్కడ క్వశ్చన్ మనకు రిమైనింగ్ వర్క్ డన్ బై B ఇన్ హౌ మెనీ డేస్ అడిగాడు. ఒకవేళ టోటల్ వర్క్ డన్ ఇన్ హౌ మెనీ డేస్ అంటే కదా ఎలా చేయాలంటే, వీళ్ళిద్దరు ఎన్ని రోజులు చేశారండి? 8 days చేశారు. వీళ్ళిద్దరు ఎంత అండి? 8 days. రిమైనింగ్ వర్క్ ఎంత అండి? 5 1/3. 8 plus 5 1/3 దట్ ఈస్ ఈక్వల్ టు 13 1/3 days అని మనం ఆన్సర్ చేయాలి. సో 2 ways లో అడగచ్చు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఏ లెఫ్ట్ అన్నాడు, బి లెఫ్ట్ కూడా అడగచ్చండి. నథింగ్ ఇష్యూ. ఓకేనా? ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days and 12 days respectively. A started the work alone and then after 4 days B joined him till the completion of the work. How long did the work completed? Right. So A and B can do a piece of work in how many days? Only 20 days and 12 days respectively. So regular story. A and B. A's total number of days is 20 and B's is 12. This is a total number of days and this is a per day work. Here total work. A can do this work in how many days? 20 days. B can do this work in how many days? 12 days. First of all, we have to calculate LCM of 20 and 12. 20 and 12 LCM and 30, 60. 60. So A's 1 day's work calculate చేయాలి. 1 days work calculate చేయాలంటే 60 పేపర్స్ ని ఏ 20 days లో ఫినిష్ చేస్తున్నాడు. సో 1 day లో ఎంత చేస్తారండి? 3. 60 చాక్లెట్స్ ఉన్నాయి, 20 days లో తినేస్తున్నాం. పర్ డే ఎంత తినాలి? 3. రైట్. బి 60 12 ఇక్కడ ఎంత వస్తుందండి? 5. ఓకే. నెక్స్ట్ స్టోరీ చూడు ఏం చెప్తున్నాడు. ఏ స్టార్టెడ్ ద వర్క్ అలోన్. ఎవరు స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ? ఏ స్టార్ట్ చేస్తున్నాడు. ఏ అండ్ బి టుగెదర్ స్టార్ట్ చేస్తున్నారా? లేదు. ఏ స్టార్టెడ్ ద వర్క్ అలోన్ ఇన్ హౌ మెనీ డేస్ అండి? ఏ ఎన్ని రోజులు వర్క్ చేశారు? 4 days వర్క్ చేశారు. ఏస్ 1 days వర్క్ ఈస్ 3. ఏస్ 1 days వర్క్ ఈస్ 3. సో 1 day లో 3 పేపర్స్ రాస్తున్నారు. ఇలా ఎన్ని డేస్ చేశారండి? 4 days చేశారు. ఎన్ని డేస్ అండి? 4 days. సో ఆ 3 4s ఎంతండి? 12. 3 4s 12. సో 60 పేపర్స్ లో 12 పేపర్స్ ఆల్రెడీ రాసేసారు. రిమైనింగ్ ఎన్ని పేపర్స్ ఉంటాయి? 48 పేపర్స్ ఉంటాయి. సో ఈ 48 పేపర్స్ ఉన్నప్పుడు ఎవరు జాయిన్ అయ్యారు? బి వచ్చి ఇంక్లూడ్ అయినాడు, ఏతో పాటు ఉన్నాడు. ఏ 1 days వర్క్ ఎంతండి? 3. బీస్ 1 days వర్క్ 5. ఇద్దరు కలిసి ఎంత చేస్తారు? 3 + 5 ఎంతండి? 8. సో రిమైనింగ్ వర్క్ అంటే ఫస్ట్ 12 పేపర్స్ ఎవరు రాశారు? ఓన్లీ ఏ రాశాడు.
రిమైనింగ్ వర్క్ ఎంత ఉందండి 48. ఈ 48 ని ఏ అండ్ బి ఇద్దరు కలిసి చేయాలి. సో 48 బై ఏ's 1 days work 3, b's 1 days work 5 కాబట్టి 3 + 5 = ఎంత అండి 8. సో బై 8, 8 1s 8 6, 8 1s 8 6. సో రిమైనింగ్ వర్క్ అంటే ఇప్పుడు ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారండి 6 days చేశారు. ఇక్కడ ఈ వర్క్ లో టోటల్ ఆ వర్క్ ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది అని అడుగుతున్నాడు కాబట్టి ఏ ఎన్ని రోజులు వర్క్ చేశారండి 4 days చేశారు. ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారండి 6 days చేశారు. అంటే ఏ అలోన్ ఎన్ని డేస్ 4 days ప్లస్ ఏ అండ్ బి ఎన్ని రోజులు అండి 8 days 6 days. సో 4 + 6 = how many days 10 days వర్క్ చేసినట్టు. సో ఆ వర్క్ ఫినిష్ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి 10 days టైం పడుతుంది. ఐ థింక్ సో ఇట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. A can complete a piece of work in 10 days, B in 15 days, and C in 20 days. A and C worked together for 2 days, and then A was replaced by B. In how many days together work was completed? Right. A, B, C 3 members ఇచ్చారండి. A, B, C 3 members ఇచ్చారు. A can do a work in how many days? 10 days. A B in 15 days, a C in 20 days. This is the total number of days. And you have to calculate total work. Total work is what here? 10 ki, 15 ki, 20 ki LCM is what here? 60. Next, per day work calculate cheyali. Per day work. Per day work nothing but here entandi 6. A 15 4s 23s. So A's 1 day's work is 6, B's 1 day's work is 4, C's 1 day's work is 3. రైట్. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసింది 3 members కలిసి చేశారా? ఏం చెప్తున్నాడో క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఏ అండ్ సి వర్క్ టుగెదర్ ఫర్ 2 days అండ్ దెన్ ఏ వాజ్ రీప్లేస్డ్ బై బి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరు స్టార్ట్ చేశారండి? ఏ అండ్ సి స్టార్ట్ చేశారు. ఏ అండ్ సి ఎన్ని రోజులు చేశారు? 2 days చేశారు. దాని తర్వాత ఏ ప్లేస్ లో బి వచ్చి జాయిన్ అవుతున్నాడు. బి అండ్ సి వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏ అండ్ సి 2 days వర్క్ చేశారు కాబట్టి ఏస్ 1 days వరకు ఎంత అండి 6, సిస్ 1 days వరకు ఎంత అండి 3. సో 6 + 3 = ఎంత అండి 9. 9 అనేది ఏంటి బాబు? 9 అనేది ఏ అండ్ సిస్ 1 days వర్క్. 1 day లో 9 పేపర్స్ రాస్తున్నప్పుడు 2 days ఎన్ని పేపర్స్ రాస్తారు? 9 2s ఎంతండి 18 పేపర్స్ రాశారు. 18 పేపర్స్. ఇప్పటి వరకు బి రాలేదండి ఇంకా. సో ఈ 18 పేపర్స్ ఎవరెవరి వర్క్ అండి? ఏ అండ్ సిస్ 2 days వర్క్. యాక్చువల్లీ టోటల్ వర్క్ ఎంత ఉంది? 60. సో 60లో 18 పేపర్స్ ఫినిష్ అయిపోయినాయి. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయండి? 42 పేజెస్ ఉన్నాయి. రిమైనింగ్ ఎంతండి 42. రైట్. ఈ 42 పేపర్స్ ఉన్నప్పుడు ఎవరు వస్తున్నారు సార్ అంటే ఏ వెళ్ళిపోయి ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ ఎవరు ఇంక్లూడ్ అవుతున్నారండి? బి వస్తున్నాడు. రైట్. బిస్ 1 days వరకు ఎంత? 4. సిస్ 1 days వరకు ఎంత అండి 3. బిస్ 1 days వరకు ఇస్ 4, సిస్ 1 days వరకు ఇస్ 3. సో 4 + 3 = ఎంత అండి 7. 7 అనేది ఏంటి బాబు అంటే 1 days వర్క్ ఆఫ్ బి అండ్ సి. 1 days వర్క్ ఆఫ్ బి అండ్ సి. రైట్. బి అండ్ సిస్ 1 days వరకు 7, రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది? 42 ఉంది. సో ఈ 42ని రోజుకి 7 పేపర్స్ చొప్పున రాస్తే సో 42/7, 7 1s 7 6. సో హౌ మెనీ డేస్ అండి? 6 days. సో ఈ 42 పేపర్స్ బి అండ్ సి ఫినిష్ చేయడానికి ఎంత టైం పట్టిందండి? 6 days పట్టింది. సో ఓవరాల్ గా ఆ వర్క్ ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది సార్ అంటే రైట్ సార్ ఇక్కడ 6 days అండ్ ఏ అండ్ సి 2 days వర్క్ చేశారు కదా. రైట్. ఇక్కడ 6 ఇక్కడ 2. సో 6 + 2 = how many days dear? 8 days. How many days? 8 days. I think so it's clear. Thank you.